ద మోస్ట్ హారబుల్ ఇన్సిడెంట్స్ అని నేను ఈ మధ్యకాలంలో విన్నది, ఇది అయ్యి ఒక 4-5 years అంటది. బాంబేలో ఒక 38th floor బిల్డింగ్, వీళ్ళు దే స్టే ఇన్ 24th floor సంథింగ్ లైక్ దట్. ఈ భార్య, ఇద్దరు పిల్లలు, ఒక 6-year-old పాప, ఒక 3-year-old అబ్బాయి, 3 or 4 సంథింగ్ కదా. పొద్దున్న స్కూల్ బస్లో ఎక్కిస్తానని చెప్పి బయటకు వచ్చి 34th floorకి వెళ్ళి ముందు ఆ పాపను తోసేసి తర్వాత ఈ బెడ్తో పాటు దూకేసింది. ఓకే సార్. ఏంటి విషయం అంటే ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ నాట్ గెటింగ్ అలాంగ్ వెల్. అతనికి ఈ పిల్లలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటాయి. ఇప్పుడు తను ఒక్కతే పోతే ఆడ హ్యాపీగా ఉంటాడు కదా, ఎలాగోడికి ఇష్టం లేదు కాబట్టి, అందుకని పగ కోసం వీళ్ళిద్దరిని అమ్మేసింది. ఎందుకు రీసెంట్గా గోవాలో కూడా ఒక మర్డర్, చిన్న బాబుని ఒక లేడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చిన్న బాబు 3 years, అత్యంత దారుణంగా చంపేసింది. జస్ట్ బికాజ్ ఏంటంటే కోర్టు హస్బెండ్కి ఆ పిల్లగాన్ని చూసే రైట్స్ ఇచ్చింది. రీసెంట్ అది సెన్సేషనల్ కేసు. సో నా పిల్లగాన్ని ఆ హస్బెండ్ చూడొద్దు అంటే ఏం చేయాలా? చంపేయాలి. ఒక చదువుకున్న అమ్మాయి, ఒక నాకు తెలిసి ఆమెకి ఏదో కంపెనీ కూడా ఉంది, పెద్ద కంపెనీ ఏదో ఉంది, బెంగళూరు నివాసి, గోవాలో మర్డర్ చేసింది. గోవా నుంచి బెంగళూరు పోయే క్రమంలో దొరికిపోయింది ఆ అమ్మాయి. నేను బాంబే చెప్పిన కేసులో కూడా పిల్లల మీద ప్రేమనికి మించి మొగుడి మీద కోపం వచ్చినప్పుడు అలాంటిది అదే చేస్తారు. ఇంకా నెక్స్ట్ లెవెల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది. ఎందుకంటే నా రియల్ లైఫ్లో చూసిన నేను ఈ భార్యల టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసులకు భయపడి అది చేసుకొని చాలామంది ఉన్నారు సమాజంలో. సో ఇప్పుడు అంటే నాకు ఒక చాలా ఫన్నీగా ఏమనిపిస్తుంది, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ మధ్యన సూసైడ్ చేసుకున్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఉంటే తన కొడుకు భార్య ఏదో అన్నారండి సంథింగ్, అంటే కొడుకు ఏమో నీలాంటి తండ్రి ఉండటం నాకు శని అన్నట్టు అలాంటిది ఏదో ఒకటి, ఆ భార్య ఏదో ఉంది, ట్రైన్ కింద తలపెట్టాడు చాలామంది. సో నా పాయింట్ ఏంటంటే వై ఇట్ ఈస్ రిలేటెడ్ ఐ ఫీల్, ఎప్పుడైతే మీరు బాండింగ్ అనేది ఆ స్ట్రెంగ్త్లో వచ్చినప్పుడే మీకు ఇదంతా నెగిటివ్ బ్యాగేజ్ పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్లీ భరిస్తూ ఉంటారు, కొన్ని రోజులు సరే కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ ఇంకేదో వస్తుంది, ఒక పర్టికులర్ పాయింట్ దే రీచ్ అని తట్టుకోలేక ఇలాంటివి మీరు చెప్పి, ఇది మర్డర్ అయిన గోవాల ఇన్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ ఇది కానీ, ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్గా ఫ్రీడమ్ ఉండటమే ముఖ్యం అనేది సొసైటీ అంతా చెప్తూ ఉంటే ఐ థింక్ ఇక్కడ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పీర్ ప్రెషర్ కదా, వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే దాంతో మీరు సైలెంట్గా టార్చర్ అనుభవించడం కన్నా అది లోపల అదే ఎంకరేజ్ చేయాలన్న, ఫ్రీగా ఉండటం, పెళ్ళి కాకుండా ఫ్రీగా ఉండటం ఎంకరేజ్ చేసినప్పుడు ఇవన్నీ సాల్వ్ అవుతాయి అనేది నా పాయింట్. ఉండొచ్చు, అది మీరు అన్నది 100% కరెక్టే అది, కానీ యాజ్ ఏ మనం సమాజం ఉంటాం కాబట్టి చెప్పలేము. కొన్ని మనకు వ్యక్తపరచాలు ఉన్నా కూడా సమాజంలో ఉన్నా కూడా చెప్పలేము దాన్ని. మీరు అది అంటే అది చెప్పకపోతే కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా, ఎందుకంటే ఇలా అంటే వాళ్ళు మీరు కూడా అదే టైప్లో పడుతున్నారు. మరి ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు కదా, మీరు పట్టించుకోరు కాబట్టి. ఇప్పుడు ఇవాళ నన్ను నేను డైవర్స్ ఇప్పిస్తాను నన్ను తిడుతున్నారు, మీరు 30 సంవత్సరాల క్రితం మనీ సినిమాలో పాట పెట్టేసి అప్పటి పాట అసలు మిమ్మల్ని తిట్టాలి అందరు, నన్ను కాదు, డైవర్స్ ఇప్పిస్తున్నా అని. ఒక 30 years క్రితాన్ని మీరు చాలా క్లియర్ చెప్పారు ఆ పాటలో. ఇంకా 30 years బ్యాక్ ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అయిందంటే ఆటోమేటిక్గా అప్పటి నుంచే జనాలు అందరూ అదే ఉంది, అప్పటి నుంచి అది నివురు కప్పిన నిప్పులు అంతే, ఇప్పుడు ఓపెన్ అయింది అంతే. 30 years తర్వాత ఇప్పుడు ఓపెన్ అవుతుంది అంతే. ఇట్లా అప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పాటలు చెప్పినట్టు పెళ్ళి కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళి ఆచారం అని, తర్వాత ఏదో మనకు కుకింగ్ గురించి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుకింగ్, స్విగ్గీలో తీసుకుంటారు. గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడన్నా స్విగ్గీ వచ్చేస్తున్నారు. చాలాసార్లు ఇది అడుగుతారు, నువ్వు పెళ్ళిలే కాకపోతే నీ పొద్దున్న నీ వయసు వచ్చిన తర్వాత ఏదన్నా నువ్వు జబ్బు పడితే ఎవరు చూస్తారు అంటే దానికోసమా అది అసలు అంతకన్నా మీ ఇంట్రెస్ట్ ఉంటుందా? నేను నర్సుని పెట్టుకుంటాను చెప్పా, ఎందుకంటే నర్సు జీతం తీసుకుని పని చేస్తుంది, డెడికేటెడ్గా పని చేస్తుంది. వైఫ్ అయితే డెడికేటెడ్గా పని చేస్తున్నాను చూసావా అని ఆ ప్రెజర్ వస్తుంది, మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్.